హైదరాబాద్ సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. సికింద్రాబాద్ పేరు మార్పు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎటువంటి ప్రకటన చేయకున్నా తలసాని తన రాజకీయ లబ్ధి కోసం ప్రజలకు తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. బహిరంగ క్షమాపణ చెప్పకుంటే నియోజకవర్గంలో తిరగనివ్వమని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోట నీలిమ ఆదేశాల మేరకు కాంగ్రెస్ సీనియర్ నేతలు హెచ్చరించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇంకా బహిరంగంగా సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పలేదు. పబ్లిక్ లో దూషించి ఇట్లా బహిరంగంగా క్షమాపణ చెప్పకుండా నేను నా మాట వెనక్కి తీసుకుంటా అనేది కరెక్ట్ కాదు. బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందే. చెప్పేంత వరకు మేము ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటాం. మేము సికింద్రాబాద్ ఏరియాలో తిరగనివ్వము, సనత్ నగర్ ఏరియాలో తిరగనివ్వము. సెకండ్ ఎజెండా ఐటమ్, మీకు ధర్నా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దేని గురించి మీరు ధర్నా చేస్తున్నారు? సికింద్రాబాద్ పేరు మార్చట్లేవు అని రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పేశారు. సికింద్రాబాద్ పేరు మార్చట్లేరు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పేరు మారట్లేదు, పోస్టల్ అడ్రస్ మారట్లేదు. మరి ప్రజలకు ఏం నష్టం జరుగుతుందని మీరు ధర్నా చేస్తున్నారు? మీ స్వలాభం కోసం ధర్నా చేస్తారా, ప్రజల కోసం ధర్నా చేస్తారా? అది మీరు మాకు చెప్పాలి. ప్రజలందరికీ తెలుస్తుంది, సోషల్ మీడియా ఉంది, ప్రజల దగ్గర ఇంటర్నెట్ ఉంది, వాళ్ళందరూ తెలుసు సికింద్రాబాద్ గురించి ఏం జరుగుతుంది అనేది. వీళ్ళ తప్పుడు ప్రచారాలు చేసి ప్రజల్ని తప్పుదోవ పెట్టడం కరెక్ట్ కాదు. మీరు ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా మేము ఖచ్చితంగా మా పాయింట్ ఒకటే, రేవంత్ రెడ్డి గారికి మీకు క్షమాపణ చెప్పాల్సిందే. చెప్పేంత వరకు మేము ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటాం. అందరి ముందు ముక్కలు చేస్తా అన్నారు. ఇప్పుడు ఇంట్లో కూర్చొని నేను చెప్పలేదు, నేను ఆలోచించలేదు, నాకు తెలియదు, గుర్తులేదు అని చెప్పడానికి ఏమైనా మతిమరుపు ఉందా ఆయనకు? పబ్లిక్ లా బహిరంగంగా మీ క్యాడర్ ముందు అందరి ముందు కూర్చొని మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పండి. ఎలా తిట్టారో అలానే చెప్పండి. మీకు నోటి దూల ఎక్కువ ఉంది కదా, నోటికి వచ్చినట్టు మాట్లాడడానికి. ఎందుకు ఇప్పుడు ఇవన్నీ ప్రొటెస్ట్ చేయడం, ధర్నాలు చేయడం? ఇన్ని రోజులు పబ్లిక్ లో ఏం కనిపించలేదు 3 సంవత్సరాల నుంచి. ఇప్పుడు ఏదో ఒకటి హంగామా పేరు పెట్టి ఇది చేసి అది సికింద్రాబాద్ జోలికే రాలేదు ఎవరు. పబ్లిక్ లో షైన్ అవ్వడానికి అనవసరంగా మత విద్వేషాలు పెట్టి మతం పేరుతో రాజకీయాలు చేస్తూ మీరు బీజేపీ లాగా చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ఇలా ఏం లేదు, మీరు జీరో. 3 సంవత్సరాలు మీరు కనిపించలేదు పబ్లిక్ లో. ఏం చేశారు 10 years మీరు?